కొన్ని మూవీస్‌లో ఏంటి సార్ అంత ఏడిపించారు మమ్మల్ని? మీరు జనరల్‌గా వెరీ ఎమోషనల్ పర్సనా? లేదా అంతేమి ఎమోషన్స్ అంటే మరి అంతేం కాదా? ఎలాంటి పర్సన్ మీరు? అంటే సెంటిమెంటల్ ఫీల్ అవునండి నేను. ఎవరికి సెంటిమెంటల్ వా ఏదైనా బాధ అంటే తొందరగా ఫీల్ అవుతుంటాను నేను. ఆ! ఎవరికి ఏదన్నా సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా ఆనందపడతా. ఎదుటోళ్ళు బాధపడినా కూడా నేను నా బాధ కింద బాధపడుతుంటాను. ఓకే. వాళ్ళ షూస్‌కి వెళ్లి ఆలోచించి వాళ్ళు ఏ అవును. ఎమోషన్స్ ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు. అవునండి. ఓకే. సో, ఫస్ట్ అడగాల్సిన క్వెషన్ అయితే సార్, మీరు తీసిన మూవీస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. బట్ నాకు నచ్చిన పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే 'ప్రేయసి రావే'. అది ఎవర్ గ్రీన్ ఉండదు. ఎవర్ గ్రీన్ కదా! సో, ఇప్పటికీ లైక్ చూసినప్పుడల్లా అర్రే! బ్రతికుంటే బావుండు శ్రీకాంత్ గారు అని ఒక ఫీలింగ్ వస్తది. సో, ఆ స్టోరీకి తీయడం గల కారణం ఏంటి? అంత ఎమోషన్ పెట్టారు ఎందుకని? అంటే నాకది పోసాని మురళి గారు కథ చెప్పారండి. చెప్పగానే వెంటనే కనెక్ట్ అయిపోయానమాట. నాకు అతను చెప్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చాయండి. అప్పుడు నేను ఇంకా రామానాయుడు గారు నాకు సినిమా ఇస్తాను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదండి. నేను శివయ్య సినిమా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ఆ టైంలో సీన్స్ కరెక్షన్ కోసం వెళ్తే ఆయన మహేష్ భలే కథ మహేష్, రామోజీ గారు ఓకే చేస్తారేమో అనుకున్నాను. చేయలేదు ఆయన. కానీ భలే కథ అంటే ఏంటి కథ అన్నాను. ఆయన నాకు ఈ కథ చెప్పగానే నేను చాలా ఫీల్ అయ్యాను. మురళి గారు మీరు ఒట్టేయండి నాకు, ఎవరికి ఏమన్నా చెప్పండి ఈ కథని, మనమే ఈ చేస్తున్నాం. కథ నేనే డైరెక్ట్ చేస్తాను. ఆ! మీరు చెప్తుంటే నాకు ఒక రకమైన ఫీల్ బాగా కలిగింది. రామానాయుడు గారు కూడా ఈ కథ బాగా నచ్చుద్దండి ఆయనకి. మంచి రోజు ఆయన చెప్పిన తర్వాత మనం వెళ్దాం అంటే సరే అన్నాడు. ఆ విధంగా ఆ కథ ఆయన నాకు చెప్పడం, నేను శివయ్య సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రామానాయుడు గారు నన్ను పిలవడం అండి. మురళి గారిని పిలిచి మురళి మంచి కథ చెప్పంటే సరే రెడీగా ఉందని చెప్పి కథ చెప్పడం అండి. వెంటనే నాయుడు గారు కనెక్ట్ అవ్వడం అండి. ఆ విధంగా అంటే నాయుడు గారు కూడా మంచి సెంటిమెంట్ ఉన్న వ్యక్తి. నేను ఎదటోళ్ళకి ఏదన్నా కష్టం ఉందంటే తట్టుకోలేరు. నేను ఏడ్చేస్తారండి. ఆయన దగ్గర పనిచేసి స్టాఫ్కి ఎవరైనా కష్టం జరిగిందని తెలిసిందనుకోండి, ఒక 2-3 నిమిషాలు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అలా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆనందం పడుతున్నారు, ఏదో సంతోషమైన విషయం జరుగుతుంది అనుకోండి, దగ్గర వెళ్ళి ఆశీర్దిస్తారు నాయుడు గారిని. ఆయన దగ్గర పనిచేయడంతో నాకు కూడా ఇంకా అలాగే అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన దగ్గర నుంచి రామానాయుడు గారి దగ్గర వర్క్ చేశారా? సురేష్ ప్రొడక్షన్స్. అప్రెంటిస్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యే వరకు అక్కడ చేశాను. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు చేశారు. ఎన్ని మూవీస్ చేశారు సార్ సురేష్ ప్రొడక్షన్స్‌లో? 7 ఫిల్మ్స్ చేశాను. 7 ఫిల్మ్స్ చేశారు. డైరెక్టర్‌గా 2 సినిమాలు చేశాను. 2 సినిమాలు చేశారు. ప్రేయసి రావే ఒకటండి, నిఖిల్ హీరోగా ఆలస్యం అమృతం. సో, లైక్ ఇప్పుడు మనం మూవీ చూపించినప్పుడు అంటే ఇప్పుడు ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ అవి ఒప్పుకుంటున్నారు గానీ, ఒకప్పుడు హీరో ఇట్లా చనిపోతాడు లేదా హీరోయిన్ చనిపోతుందంటే అంత సాడ్ ఎండింగ్స్ ఒప్పుకునేవారు కాదు. ఫ్లాప్ అవుతదేమో, ఒక గుడ్ ఎండింగ్ ఇద్దామని ఎవరైనా సజెషన్ ఇచ్చారా? మీకైనా అనిపించిందా? అంటే అంటే 'హనుమంతు' మూవీలో కూడా ఎండింగ్ అట్లనే ఉంటది కదా! అవును. అంటే ఫస్ట్ మేము ప్రేయసి రావే కథ మా రామానాయుడు గారు చెప్పగానే ఆయన వెంటనే సూపర్ అన్నారు అని, మరో ప్రేమనగర్ అన్నారు. వెంటనే అన్నారు నేను, మరో ప్రేమనగర్ తీస్తున్నాను నేను, మహేష్ బాగా వర్క్ చేసుకోమ్మా అన్నారు. అన్న తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా మేము షూటింగ్కి వెళ్ళే ముందు మా రామానాయుడు గారు ఏంటంటే కొంతమందికి చెప్తుంటారు వాటిని కథని. కొంతమంది పెద్దలు చెప్తే వాళ్ళు క్లైమాక్స్ అబ్జెక్షన్ పెట్టారండి. శ్రీకాంత్ చనిపోవడం ఏంటి, యంగ్ హీరో కరెక్ట్ కాదేమో. అప్పుడే ఒక వెంకటేష్ బాబు సినిమా వచ్చిందండి, శ్రీను అని సినిమా. దాంట్లో 4 కోసుకుంటారు. అది తెలుగులో పెద్దగా అనుకున్నంత విజయం సాధించలేదు. తీసుకోలేకపోయారు ఫ్యాన్స్. అదే ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేశారు మనల్ని. అది ఎవరిని ఆర్బి చౌదరి గారు రామానాయుడు గారు చెప్పారు. చెప్తే నాయుడు గారు కూడా ఆలోచనలు పడ్డారు. అదే టైంకి డాక్టర్ సోమరాజు గారిని హార్ట్ స్పెషలిస్ట్ అంటున్నాను, ఆయన నాయుడు గారిని కలవడానికి వస్తే ఆయనకు ఒకసారి కథ చెప్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదండి క్లైమాక్స్. ఎవరికి చెప్పినా యాక్సెప్ట్ చేసేవారు కదండి. అది పోసాని మురళి గారికి, నాకు, మా రామానాయుడు గారికి నచ్చిందండి ఫస్ట్. ఆ తర్వాత అందరికి చెప్పగా ఏమైందంటే మా నాయుడు గారి మైండ్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయిందండి ఆ క్లైమాక్స్. వద్దు ఈ క్లైమాక్స్ అయితే వద్దు మహేష్, కొత్త క్లైమాక్స్ ఆలోచించు. సరే అలాగే సార్ అన్నామండి. అని సినిమా అంతా చేసేసిన తర్వాత నేను వెళ్ళి రామానాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, ఫస్ట్ అనుకున్న క్లైమాక్స్ తీద్దాం, నచ్చలేదు అనుకోండి కొత్త క్లైమాక్స్ చేస్తాను సార్, ఇంకా కొత్త నాకు మైండ్లోకి రావట్లేదు సార్, ఇదే ఉంటుంది సార్, ఎన్నిసార్లు పోసాని మురళి గారు ఎన్నోసార్లు చెప్పాడు కానీ ఏది ఎక్కట్లేదు సార్ అంటే సరే అని పర్మిషన్ ఇచ్చారు. మనం క్లైమాక్స్ తీసే ఉండదు. ఇంకా నాయుడు గారు చూశారు, ఆయన స్పెల్ బౌన్ అండి.
ఇంకేదో దిద్దే మహేష్ అన్నాడు. ఫిక్స్ అయిపోయారు మంచిగా. అంతేనండి. ఇప్పుడు పోసాన్ గారు మీకు చెప్పిన ఒక 2-3 స్టోరీస్ చెప్పుంటారు ఆల్టర్నేటివ్ ఎండింగ్ చెప్పారండి. ఏదో ఒకటి చెప్పండి, ఏం చెప్పుంటారండి? అంటే చనిపోకుండా ఉండేలాగండి. చనిపోకుండా ఇంకా రాశికి పెళ్లి అయిపోయింది కాబట్టి సంఘం పెళ్లి చేసుకుని ఈయన ఫారిన్ మూవ్ వెళ్ళిపోతాడు. ఆన్ అయిపోయినట్టు. ఫారిన్ నుంచి వచ్చాడు కాబట్టి ఫారిన్ వెళ్ళిపోతాడు అనేసి ఆ విధంగా ప్లాన్ చేశారు. 2-3 కానీ అలా తీసుంటే గుర్తుండేది, కానీ ఇన్ని సంవత్సరాలు గుర్తుండేది కాదేమో సార్. కరెక్ట్ అండి. కదా? కరెక్ట్.